హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చానండి. అదేనండి సజ్జలు. సజ్జలు అంటే అందరికీ తెలుసు కదండి. సజ్జ బూరెలు చేసుకుందాం, చెప్తాను రండి. ఇవి సజ్జలండి. ఈ సజ్జలు మనము చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇవి ½ కేజీ అండి సజ్జలు. మనం ఈ సజ్జ బూరెలకి ఖచ్చితంగా ఒక ఓవర్ నైట్ నానాలండి. కొంచెం వెళ్తాయింది కదా, ½ కేజీ డబ్బా అనమాట ఇది. మనం వీటికి ½ కేజీ బెల్లం వేసుకోవాలండి. ఇవి ఒక ఓవర్ నైట్ అంతా నానాలి కాబట్టి శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ చిల్లులు గిబ్బలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం క్లాత్లో ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా మాత్రం చక్కగా ఆరిపోవాలి ఇవి. అప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. ఇవి సజ్జలండి. ఇవి నైట్ అంతా నానబెట్టుకున్నాము. చక్కగా నానినాయి కదా, పొడి క్లాత్లో వేసి నీడకి ఆరబెట్టుకోవాలండి. చక్కగా ఆరిపోయిన తర్వాత మనం మెత్తగా పొడిగా మిక్సీ పట్టుకుందాం రండి. ఇప్పుడు మనం ఇలా కొంచెం కొంచెంగా తిప్పుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా ఉంటేనే ఈ సజ్జ బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి పిండి మనం ఇలా పట్టుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద స్టీల్ బేసిన్లో కొంపుకుందామండి. ఎందుకంటే ఇది ½ కేజీ కదా, మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. కున్నాం కదా, అంతా ఇందులో వంపుకుందాం. మిగతావన్నీ కూడా ఇలాగే పట్టు పెట్టుకుందాం. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అందులో ఒక స్పూను మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకుందాం. వేసి ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, మనం బెల్లం అనమాట. ఇదిగోండి, ఈ డబ్బాడు అయినాయి ½ కేజీ. ఈ గీర కడకి తక్కువ అయినాయి కాబట్టి నేను సగం బెల్లం వేసినాను. అంటే ½ కేజీ సజ్జలకి ½ కేజీ బెల్లం సరిపోద్దండి. ఇదిగోండి ½ కేజీ బెల్లము. ఇది మనము స్టవ్ మీద పెట్టుకుందాం. కొన్ని వాటర్ వేసుకొని వేడి చేసుకుందామండి. ఇప్పుడైతే ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వడగట్టుకుందాం. ఇదిగోండి, బెల్లం అంతా కరిగిపోయింది. మనం ఇప్పుడు ఒక వడజల్లి మీద వడగట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ బెల్లం నీళ్ళు అనమాట చక్కగా అందులోకి వడగట్టుకుందాం. చెయ్యి పెట్టొద్దండి, గరిటతోనే మనం కలపాలి. ఎందుకంటే బెల్లం వాటర్ వేడిది కదా. ఇదిగోండి, మనం ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా వద్దు, మరీ మెత్తగా వద్దు. ఈ మాదిరిగా కలుపుకుంటే మనకి బూరి నూనెలో వేయగానే చక్కగా పొంగుతుంది. ఇది కలిపి పక్క పెట్టుకుంటే కొంచెం గట్టి అవుతుంది. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఒక కవర్కి కొంచెం నెయ్యి రుద్దుకుందాం. నెయ్యి రుద్దుకున్న వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం ఈజీగా అవుతుంది. మన చేతులకు కూడా నెయ్యి రుద్దుకొని చిన్న చిన్న ముద్దల్లా తీసుకుందాం. మరీ పలసగా కొట్టద్దు, మరీ సన్నగా కొట్టొద్దండి, మీడియంగా కొట్టాలి. ఇవి మీడియంగా మనం బూరెలా ఒత్తుకుందాం. మరీ పలసగా అయితే పొంగవు, మరీ దలసరగా కూడా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఈ విధంగా మనం బూరెలు అనేది ఒత్తుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి బాగా. తర్వాత కొంచెం మనం తగ్గించుకోవాలండి. చూడండి, ఇలా పొంగాలండి చక్కగా. మనం వేసిన వెంటనే తిప్పొద్దు. మనం వేడి నూనె అనేది కొంచెం ఇలా పైన జల్లుకోవాలి. మంచిగా పొంగుతాయి బూరెలు అనేవి. చూసారా ఎంత చక్కగా పొంగాయో. కానీ ఒకటి వేసుకోవడమే బెటరు. మళ్ళీ అంటుకుంటాయండి ఒకటి. మనం ఇలా ఆయిల్ కొంచెం పైన ఇలా పోసుకుని ఉంటే కొంచెం అనేది పొంగుతాయి చక్కగా.
చక్కగా వచ్చాయి సజ్జబూర్లు. మనమైతే అన్ని రకాల స్వీట్లు తింటాం కదండి. మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తినాలని కూడా అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ సజ్జబూర్లు అనేది పెడితే ఏం కాదండి, తినొచ్చు. బీపీ షుగరు అన్నీ కంట్రోల్లో ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా, మనం స్వీట్ తింటున్నప్పుడు వాళ్ళు కూడా తినాలి అనిపిస్తుంది కదండి, అలాంటి వాళ్ళకి కూడా పెట్టండి, ఏం కాదు. ఇవి మాత్రం చక్కగా పొంగుతాయండి. మనం ఇలా ఆయిల్ కొంచెం కొంచెం పైన అంటూ ఉండాలి, చక్కగా పొంగిపోద్ది. ఈ సజ్జబూర్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, ముదరోళ్ళకి, ముసలోళ్ళకి అందరికీ పెట్టచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, సజ్జబూర్లు రెడీ అయిపోయి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.